హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఖజానా శాఖ సంచాలకుల వారి కీలక ఆదేశాలు, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు కీలక సమాచారం. ఖజానా శాఖ సంచాలకుల ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు ఎస్ మోహన్ రావు గారు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఇకపై పెన్షనర్లు విజయవాడకు ప్రత్యేకంగా వెళ్ళవలసిన అవసరం లేకుండా జిల్లాలోనే ప్రత్యక్షంగా పెన్షన్ అదాలతులు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం, ఖజానా శాఖ చర్యలు. పెన్షన్ జీపీఎఫ్ సమస్యల పరిష్కారం, జిల్లాలలోనే పెన్షన్ అదాలతుల నిర్వహణ, పెన్షనర్లకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన సేవలు. సో జీపీఎఫ్ డబ్బుల పట్ల స్పష్టమైన మార్గదర్శకాలు. ఖజానా శాఖ సంచాలకులు మోహన్ రావు గారి ప్రకటన ప్రకారంగా పెన్షన్ మరియు జీపీఎఫ్కు సంబంధించి పెన్షనర్లు, ఉద్యోగులు అనవసరంగా విజయవాడకు రావాల్సిన అవసరం అయితే ఇకపై ఉండదు. అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆధ్వర్యంలో అధికారులే జిల్లాలకు వెళ్లి పెన్షన్ అదాలతులను నిర్వహిస్తారు. పెన్షనర్లు స్వయంగా హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లవచ్చు. రాజమహేంద్రవరం పెన్షన్ అదాలతుల ముఖ్య సంఘటనలు. రాజమహేంద్రవరంలో నిర్వహించినటువంటి పెన్షన్ మరియు జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమంలో మోహన్ రావు గారు మాట్లాడుతూ, ఈ నెల 21న కాకినాడలో మరో పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య వ్యక్తులు రాష్ట్ర జేఏసీ కార్యదర్శి అండ్ ఏఈఓ సంఘ అధ్యక్షుడు డి వేణుమాధవరావు, ఇక జిల్లా ఖజానా శాఖ అధికారి ఎస్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్షులు టి శ్రీనివాసరావు, నగర ఎన్జిఓ సంఘ ఉపాధ్యక్షులు మరియు ఖజానా శాఖ ఉద్యోగులు అయితే పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా మోహన్ రావు గారు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు పెన్షనర్లకి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం పడాలి అని అయితే కోరారు. పెన్షన్ అదాలతుల ప్రయోజనాలు. పెన్షనర్ల సమస్యలు స్థానికంగా పరిష్కరించే అవకాశం, లావాదేవీలలో పారదర్శకత పెరుగుదల, అనవసర ప్రయాణ ఖర్చుల తగ్గింపు, పెన్షనర్లకు సంబంధించి సమస్యలపై వేగవంతమైన పరిష్కారం. తదుపరి అదాలత్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 21న ఉండబోతుంది. సో కాకినాడ పెన్షనర్లు, ఉద్యోగులు తమ పెన్షన్ అదాలత్లో సమర్పించి తక్షణ పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా వీలున్నవారు ఈ పెన్షన్ అదాలత్లో అయితే పాల్గొనవచ్చు.